అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనములకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన అంశము మనం చూడబోతున్నాము. నిశ్చయ మరణము నుండి విమోచన. ఈ అంశం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయములు, ప్రాముఖ్యమైన విషయములు ఈ పుస్తకములో పొందుపరిచి ఉంచబడినవి. దీనిని ఉచితంగా మీరు పొందొచ్చు. ఆ ఫోన్ నెంబర్కి దయచేసి ఫోన్ చేయండి, లేక ఆ వెబ్సైట్ విజిట్ చేయమని మిమ్మల్ని కోరుచున్నాము. ఈ పుస్తకము మీ చేతుల్లో ఉండాలని, ఉచితంగా మీ చేతుల్లో ఉండాలని మేము ఆశపడుచు ఉన్నాము. నిశ్చయ మరణము నుండి విమోచన. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అది చాలా కష్టమైన నిర్ణయము ఒక తండ్రికి. అబ్రహాము అనేక సార్లు ఆలోచించాడు, ఇది నిజంగా దేవుడు నాతో మాట్లాడారా? ఎందుకంటే అబ్రహామును దేవుడు తన కుమారుణ్ణి, తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పణగా దేవుడు ఇమ్మని అబ్రహామును కోరారు. అంత మాత్రమే కాదు, ఏ కొండ మీద అర్పించాలో కూడా దేవుడు తెలియచేశారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ప్రత్యేకంగా దేవుడు అడిగారు. ఇప్పుడు అబ్రహాముకి లేక జన్మించిన కుమారుడు ఇస్సాకు. ఈ తండ్రి ఈ వృద్ధాప్యంలో పుట్టిన ఆ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించి ఉంటాడో నీవు నేను ఊహించవచ్చు. అబ్రహాము ఇది నిజంగా దేవుని స్వరమా కాదని అనేకసార్లు అనుమానం కలిగింది. తండ్రి మనసు మనం గ్రహించవచ్చు. కానీ అబ్రహాము నిర్ధారణ చేసుకున్నాడు, నేను వినినది నా దేవుని స్వరము. కాబట్టి ఇస్సాకును నెమ్మదిగా లేపాడు. ఇద్దరు సేవకులను అబ్రహాము పిలిచాడు. ఇప్పుడు వారు మొరియా కొండకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అది 3 రోజుల ప్రయాణము. నీవు నేను ఊహించవచ్చు. తండ్రి, కుమారుడు, 2 సేవకులు ఇప్పుడు ఆ ప్రయాణములో ఉన్నారు. నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. తండ్రి హృదయం కృంగిపోతుంది. నా ఏకైక కుమారుడు, నాకు వాగ్దానం చేయబడిన ఈ కుమారుణ్ణి నేను ఏ విధంగా బలి అర్పించగలను? అనేక సార్లు అబ్రహాముకు అనుమానం కలుగుతుంది. ఆ పరిస్థితిలో అబ్రహాము కనిపిస్తుంది, నాకు అర్థం కావడం లేదు, నిజంగా నేను చెయ్యాలా చేయకూడదా? కానీ అబ్రహాముకి ఒకటే ఒక నిర్ణయము, ఈవెన్ దో ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ ఒబే. నాకు అర్థం కాకపోయినా సరే నేను మాత్రం నమ్ముతాను, నేను విధేయుడిగా ఉంటాను అని అబ్రహాం నిర్ణయించుకున్నాడు. ఆ 3 రోజుల ప్రయాణంలో ఇస్సాకు
తండ్రి మనసు గమనించి ఏదో పొరపాటున్నదని ఉద్దేశించి ఇస్సాకు అడిగాడు, నాన్న కట్టెలున్నవి, కత్తి ఉన్నది, నిప్పులున్నవి, గొర్రెపిల్ల ఏది, గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాము యొక్క హృదయము కదిలించబడింది. కానీ అబ్రహాము యొక్క విశ్వాసము ఎంత బలంగా ఉందంటే, నా కుమారుడా, గాడ్ విల్ ప్రొవైడ్, దేవుడు చూసుకుంటారు. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వచ్చారు. ఆ కట్టెలు తీసుకుని ఇస్సాకు వీపు మీద అబ్రహాం పెట్టాడు. ఇప్పుడు తండ్రి కుమారులు ఇద్దరూ కూడా ఆ కొండ ఎక్కారు. ఆ కొండ ఎక్కిన తర్వాత తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి అక్కడున్న రాళ్లను ప్రోగు చేసి ఒక బలిపీఠాన్ని నిర్మించారు. అబ్రహాముకి ఇక బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఆ టైంలో ఒకసారి దేవుని వాక్యము మనం చూద్దాము. అబ్రహాము ఏం చేయాలి? తన కుమారుడికి, నాయనా, దేవుడు నిన్ను బలి అర్పణగా అడిగారు. ఇస్సాకు విధేయుడయ్యాడు. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఇస్సాకును పెట్టారు. ఇప్పుడు అబ్రహాము ఆ కత్తిని తీసుకున్నాడు. ఒక తండ్రిగా తన కుమారుణ్ణి ఏ విధంగా బలి అర్పించాలి, ఆ కత్తిని పైకెత్తాడు. అంతలో పరలోకము నుండి ఒక స్వరం వినపడింది. అబ్రహాము, ఆ చిన్న కుమారుణ్ణి నువ్వేం చేయొద్దు, డోంట్ హార్మ్ ద బాయ్. అబ్రహాము కన్నీళ్లు కారుండొచ్చు, కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. నా కుమారుడు, మరణించవలసిన నా కుమారుడు ఇప్పుడు మరలా నాకు దక్కి ఉన్నాడు. ఇదిగో ఆ పొదలో చిక్కుకున్న ఆ పొట్టేలును నీ కుమారునికి బదులుగా అర్పించమని అబ్రహాముకి దేవుడు సెలవిచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్సాకు స్థానంలో బలి ఇవ్వబడిన జంతువు ఎవరిని సూచిస్తున్నది? ఇస్సాకు స్థానంలో అబ్రహాం ఇచ్చిన ఆ బలి పశువు ఎవరికి సూచనగా ఉన్నది? దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 వచనం నుండి చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజున బాప్టిస్మిచ్చి యోహాను చూశాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యోర్దాను నది దగ్గరికి అలా వస్తూ ఉన్నప్పుడు బాప్టిస్మిచ్చి యోహాను చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అబ్రహాము అర్పించిన ఆ బలి పశువు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు మరణించవలసిన అవసరము ఎందుకున్నది? ఎందుకు యేసు క్రీస్తు వారు మరణించవలసినది? దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము అందరం చదువుదామండి. అందరూ పాపము చేసినారు. అందరూ పాపం చేసినారు. మనలో నీతిమంతుడు ఎవరూ కూడా లేరు. మనం అందరం కూడా పాపం చేస్తున్నాము. నీవు ఏ దేశానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ భాష మాట్లాడినా, ఏ పరిస్థితి నుండి వచ్చినా, మనమందరం కూడా పాపులమే. మన నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. అందుగురించి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరం పాపం చేస్తాము. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములో కన్నది. మనకు పాపం చేయమని ఎవరు కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. అబద్ధాలు ఆడమని ఎవరు కూడా మనకు బోధించే అవసరం లేదు. మనం నిజంగా పాపులమే. ఎందుకంటే పుట్టుక నుండి మనం పాపం చేస్తున్నాం. తిరుగుబాటు స్వభావం కలిగిన వారము.
కాబట్టి పాపము వలన వచ్చే జీతము ఏంటండి? మరణము. మనం అందరం కూడా మరణించవలసి ఉన్నది. కానీ మన స్థానములో, ఇస్సాకు స్థానములో ఏ విధంగా ఆ పొట్టేళ్ళు వధించబడిందో అదేవిధంగా మనము మరణించవలసిన మన స్థానములో, నా స్థానములో, నీ స్థానములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించున్నారు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చారు, రక్తములో ఆ జీవం ఉన్నది, లైఫ్ రక్తములో ఉన్నది. అందుకే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాపం చేసిన ప్రతి పాపి మరణించాలి. కానీ మన నిమిత్తము ఆ నిష్కలంకమైన బలిపశువుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి ఉన్నారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ వ్యక్తి విలియం ఫూలే, ఆయన ఒక నర్సుగా పనిచేస్తున్నాడు. కానీ ఈ విలియం ఫూలేకి ఇబోలా వైరస్ సోకింది. చాలా భయంకరమైన వైరస్. కానీ ఈ ఇబోలా వైరస్ యొక్క దాడి నుండి తప్పించుకోగలిగాడు, బయటపడ్డాడు. ఆ టైంలో అమెరికా దేశంలో అట్లాంటా ఆ ప్రాంతంలో అక్కడ ఒక డాక్టర్ గారు ఈ ఇబోలా వైరస్తో మరణించే స్థితిలో ఉన్న ఆ టైంలో వారికి వార్త అందింది, ఇబోలా వైరస్ ద్వారా అనేక మంది మరణిస్తున్నారు. కానీ ఈ వైరస్ సోకినా కానీ ఈ విలియం ఫూలే బ్రతికి బయటపడ్డాడు. అంటే విలియం ఫూలే యొక్క రక్తములో ఆ ఇబోలా వైరస్ని జయించే, ఎదుర్కొనే ఆ యాంటీబాడీస్ ఉన్నాయని గమనించారు. వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విలియం ఫూలేని ఒక ప్రత్యేకమైన విమానంలో పెట్టి అట్లాంటాకి పంపించారు. గమనిస్తున్నారా? ఎందుకు? విలియం ఫూలే యొక్క రక్తాన్ని అక్కడ మరణిస్తున్న ఆ వ్యక్తికి అందించాలి. రక్తములో ప్రాణమున్నది, రక్తములో జీవమున్నది. అప్పుడు ఈయన రక్తాన్ని ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఆయన కూడా బ్రతికాడు. గమనిస్తున్నారా ప్రియులారా? అటు తర్వాత మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ విలియం ఫూలే తర్వాత ఈయన రక్తం ద్వారా రక్షింపబడిన మరొక వ్యక్తి ఒక చక్కటి సంబంధము కలిగిన వారుగా అయ్యారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపిని రక్షిస్తుంది. ఏ వ్యక్తినైనా సరే, ఎంత పాపినైనా సరే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ఆ మరణ స్థాయి నుండి బయటకు తీసుకొని వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. హల్లెలూయా! మన పాపముల నిమిత్తము నేను మరణించవలసినది, నీవు మరణించవలసినది, నీ స్థానములో, నా స్థానములో ఆయన ఏ పాపము చేయని, ఏ పాపము ఎరగని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించటము మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మొదటి పేతురు 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన. అవును, దుర్మార్గుల నిమిత్తము ఒక నీతిమంతుడు, పాపుల నిమిత్తము ఒక పరిశుద్ధుడు, మన పాపముల నిమిత్తము ఆయన మరణించున్నారు. ఆయన మరణ త్యాగం చేశారు. మూడవ ప్రశ్న, ఈ మహా గొప్ప రక్షణ ప్రణాళిక ఏమని పిలువబడుచున్నది? ఈ రక్షణ ప్రణాళికకు మరొక పేరేంటి? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో భూనివాసులకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇక్కడ ప్రకటన రాసిన యోహాను
ఒక దూతను చూస్తున్నాడు. ఆకాశ మధ్యమున ఆ దూత ఎగురుచు భూనివాసులందరికీ ఒక వర్తమానము అందిస్తున్నట్లు యోహాను చూశాడు. ఏమి ప్రకటిస్తున్నాడు ఆ దూత? నిత్య సువార్త. అందుకే ప్రియులరా, అంటే పాపులమైన మనము రక్షింపబడే అవకాశం మనకున్నదని తెలియచేసేది గాస్పల్. ఈ రక్షణ ప్రణాళికకు మరొక పేరేంటి? సువార్త. ఈ సువార్త ఏమని పిలుస్తుంది బైబిల్? నిత్య సువార్త. ఏ తరములో అయినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవు రక్షింపబడే అవకాశము నీకు నాకు ఉన్నది. అందుగురించే ఈ వార్త అందరికీ తెలియాలి. దేవుడు మన కొరకు ఇంతటి అద్భుతమైన బలియాగమును ఎందుకు చేశాడు? ఎందు గురించి ఇంత గొప్ప అద్భుతమైన బలియాగము దేవుడు చేశారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దయచేసి నాతో పాటు మనందరం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు ఇంత గొప్ప త్యాగమును పరలోకమందున దేవుడు మన నిమిత్తం ఎందుకు చేశారో తెలుసా? లవ్, ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన స్వరూపములో నిన్ను నన్ను సృష్టించుకున్నారు. ఆయన స్వరూపములో దేవుడు నిర్మించుకున్న మానవులను రక్షించుకోవడానికి దేవుడు ఎంతవరకు వెళ్ళారో నువ్వు గమనిస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 5వ ప్రశ్న, యేసు త్యాగ బలియాగము నుండి ప్రయోజనము పొందుటకు నేనేమి చేయవలను? అవును, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనం పాపులమై ఉండగానే, మన పాపపు స్థితి మనం గ్రహించక ముందే మన నిమిత్తము ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణించారు. ఇప్పుడు ఈ బలియాగము నుండి, ఇట్టి త్యాగము నుండి మనము లాభం పొందాలంటే ఏం చేయాలి? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందదువు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీకేం కలుగుతుంది? రక్షణ. యేసు క్రీస్తును మనమందరం కూడా విశ్వసించినట్లయితే మనమందరం కూడా రక్షింపబడే అవకాశం ఉన్నది. ఈ గొప్ప త్యాగము నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు చేశారు. అందుగురించి మనం ఏం చేయాలి? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అవును, మోషే టైములో ఆ ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు వారికి విషసర్పములు వచ్చి ఆ విషసర్పం యొక్క కాటు వలన అనేక మంది మరణిస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుడు మోషేకి సెలవిచ్చారు. అనేక మంది మరణిస్తున్నారు కాబట్టి మోషే ఒక ఇత్తడి సర్పమును చేసి నువ్వు పైకెత్తమన్నారు. అదే ప్రకారంగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా సిలువపై పైకెత్తపడ్డారు. పైకెత్తబడటం వలన మనకు విమోచన కలుగుతున్నది. ప్రియులరా, ఈ నికోదేముతో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏమన్నారు? అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది గొప్ప శుభవార్త. నీవు మరణించిన అవసరం లేదు. నీ పాప పరిస్థితుల్లో నీవు మరణించిన అవసరం లేదు. నీకు నిత్యజీవము కలుగుతుంది యేసు క్రీస్తు వారిని విశ్వసించటం ద్వారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తును ఈరోజే నీవు అంగీకరించు. క్రీస్తుతో ఒక చక్కటి సంబంధాన్ని నువ్వు ప్రారంభించుకో. అప్పుడు ఏమవుతుంది? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. నీవు ఒక దేవుని బిడ్డగా నీవు జీవించవచ్చు. నీవు ఒంటరిగా బాధపడుతున్నావా?
నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది అని నీవు అధైర్యపడుచున్నావా? ఇక నా జీవితం వేస్ట్, నేను ఆత్మహత్య చేసుకోవాలని నీకు అనిపిస్తుందా? యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు అవటానికి ఆయన అధికారము అనుగ్రహించబడింది. ఆయనను అంగీకరించమని దేవుని వాక్యము నిన్ను కోరుచూ ఉన్నది. నేను క్షమించబడి ఎలా పవిత్రపరచబడగలను? ఆ క్షమాపణ నేను పొంది ఏ విధంగా పవిత్రపరచబడగలను? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనములో, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. అంటే మారు మనసు పొందటము. మారు మనసు పొందటం అంటే ఇప్పుడు మనం చేసిన ఆ పాపముల గురించి పశ్చాత్తాపడటము ప్రియ సహోదరుడా, సహోదరి. ఎందుకంటే నా పాపములు ఆయనను సిలువకు ఎక్కించినవి. ఆయన ఏ పాపము చేయలేదు, నా పాపము నిమిత్తమే ఆయన సిలువుపై మరణించారు. కాబట్టి ఇప్పుడు ఆ దుఃఖము నాకు కలుగుతుంది. అయ్యో, నా గురించే కదా ఆయన సిలువుపై మరణించింది. ఒక ఊరిలో ఒక తల్లి, ఆ తల్లి కొంచెం ముఖము వికారంగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లికున్న కుమార్తె అనేకసార్లు తల్లిని చూసి చాలా అసహించుకునేది, బాధపడేది. ఈమె నా తల్లి అని తన స్నేహితులకు చెప్పడానికి సిగ్గుపడేది. ఎందుకంటే అందరికీ అందమైన తల్లులు ఉన్నారు. మా అమ్మని గర్వంగా ఇతరులు చెప్పుకుంటుంటే ఈ కుమార్తె సిగ్గుపడేది. ఒక రోజున ఆపుకోలేక అడిగింది, అమ్మ నువ్వెందుకు ఇలాగున్నావు? ఎందుకు నీ ముఖము ఈ విధంగా ఉన్నది? ఆ టైంలో ఆ తల్లి ఆ కుమార్తెను దగ్గరికి తీసుకుని అసలు స్టోరీ చెప్పింది. ఏమని? అనేక సంవత్సరాల క్రిందట మన ఇల్లు కాలిపోతుంది. నేను నీళ్లు తీసుకుని రావడానికి బావి దగ్గరికి వెళ్ళాను. నీవు పసిబిడ్డగా ఆ ఉయ్యాల తొట్టులో ఉన్నప్పుడు మన ఇల్లు కాలిపోతుంటే, మంటలు పైకి లెగుస్తుంటే, నేను ఇంటికి వచ్చేసరికి ఇంటి చుట్టూ అందరూ ఉన్నారు. ఆ టైంలో నా బిడ్డ, నా కుమార్తె అని నేను అరుస్తూ ఉంటే ఎవరు సహాయం చేయలేదు. ఆ టైంలో ఇక ఆ మంటలు ఎక్కువవుతున్న పరిస్థితుల్లో నేను ఆ మంటల్లోనికి దూకి నిన్ను రక్షించుకున్నాను. ఆ పరిస్థితుల్లో నా చేతులు, నా ముఖము కాలిపోయింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ కుమార్తెకు ఆ జరిగిన సంఘటన చెప్పిందో, ఆ కుమార్తెకు తల్లి పట్ల ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. నా తల్లిని నా అపార్థం చేసుకున్నానే. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు మనకేం కలుగుతుంది? మారు మనసు కలుగుచూ ఉన్నది. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము అందరం చదువుదామండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అవును, మనం ఒప్పుకోవటము, పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? మన పాపాలను ఒప్పుకుంటున్నాం. ఆ కుమార్తె అన్నది, అమ్మా నన్ను క్షమించు, అమ్మా నీ హృదయాన్ని నేను ఎంత గాయపరిచానో నన్ను క్షమించు అని ఆ తల్లిని అడిగినట్లుగా మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు, అయ్యో నేనెందుకు ఆ పాపాన్ని చేశాను, నన్ను క్షమించని మనం మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన ఏంటండి? నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయన. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజే నీవు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే, ఈరోజే నిన్ను పవిత్రులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తారు. ఎంత గొప్ప విషయము ప్రియ సహోదరి, సహోదరుడా! పాపులమైన మనము పవిత్రులుగా అయ్యే అవకాశము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలుగుతుంది.
విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. ఈ అద్భుతమైన మారు మనసు అనుభవాన్ని ఏమని పిలుస్తున్నారు? ఏమని బైబిలు పిలుస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, క్రొత్తగా జన్మింపవలెను. క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్త జన్మ అంటే ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రొత్తగా జన్మించిన ప్రతి క్రైస్తవుని హృదయములో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశిస్తారో దేవుని వాక్యము మనం చూద్దాం ప్రియులరా. సత్యస్వరూపియగు ఆత్మ, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఒక రోజున కొన్ని కోడిపిల్లలు, ఆ కోడిపిల్లల మధ్యన, ఆ కోడిపిల్లల్లో ఒక కోడిపిల్ల చూస్తూ ఉన్నది. అలా పైకి చూసినప్పుడు ఆకాశంలో ఆ గద్దలు, ఆ ఈగల్స్ ఎగురుతూ ఉన్నాయి. బా, ఎంత ఎత్తుగా ఎగురుతున్నాయి, నేను కూడా అలా ఎగరాలి అనే ఆశ ఆ చిన్న కోడిపిల్లకు కలిగింది. మరి ఏం చేయాలి? ఒక చోట కొన్ని గద్దలు అక్కడ ఉన్నప్పుడు, ఆ గ్రద్దలు అక్కడ ఉన్నప్పుడు ఈ చిన్న కోడిపిల్ల వెళ్ళి అడిగింది, మీకులాగా నేను కూడా ఎగరాలంటే ఏం చేయాలి? అప్పుడు అందులో ఒక పెద్దది అన్నది, మేము తింటున్నది నీవు కూడా తింటే మాకులాగా ఎగరగలవు అన్నది. అప్పుడు ఈ కోడిపిల్ల వాటిలాగా తినడము ప్రారంభించింది. ఇప్పుడు రెక్కలు చాపుతుంది, ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది, ఎగరలేకపోతుంది. మరలా విడిచిపెట్టకుండా, నిరాశపడకుండా మరలా ఇంకొక రోజున ఆ గ్రద్దలన్నీ కూర్చున్న ఒక చోటకు వెళ్ళి, నేనేం చేయాలి? మీకులాగా ఆకాశంలో ఎత్తుగా ఎగరాలంటే ఏం చేయాలి? అప్పుడు అందులో ఒక తెలివైన ఒక గ్రద్ద ఏం చెప్పిందంటే, నీవు మాకులాగా డ్రెస్ వేసుకుంటే, మాకులాగా నీకు కూడా మాకులాగా కనపడితే నీవు అలా ఎగురుతావు అన్నవి. అన్నప్పుడు ఈ వచ్చి ఈ చిన్న కోడిపిల్ల ఇప్పుడు గ్రద్ద ఈకులు తెచ్చుకొని అంటించుకొని ఇప్పుడు అలా ప్రయత్నం చేస్తుంది. కుదరలేదు. తిండి మార్చుకున్నది, ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ మార్చుకున్నది, అయినా ఎగరలేకపోతుంది. మరలా ఇంకొక రోజు వెళ్ళి అడిగింది, నీవు మాకులాగా మాట్లాడితే అలా ఎగరొచ్చు. అలా ప్రయత్నం చేసింది, కుదరలేదు. చివరికి ఒక రోజున ఒక తెలివైన గ్రద్ద ఏం చెప్పిందంటే, ఒక కోడిపిల్ల గ్రద్దలాగా ఎగరాలంటే తిరిగి జన్మించాలి. ఒక గ్రద్దలాగా పుడితే నీవు గ్రద్దలాగా ఎగరగలవు. అందుగురించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి సెలవిచ్చారు? నీవు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఎందుకంటే మనము మన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు పాపులంగా జన్మించాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించి యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఆ క్రొత్త జీవితము మనకు కలుగుతుంది. సత్యస్వరూపియగు ఆత్మ, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. అవును, పరిశుద్ధాత్మ ద్వారానే అట్టి జీవితము మనకు కలుగుతుంది. 9వ ప్రశ్న, పరిశుద్ధాత్మ ద్వారా యేసు నా హృదయములో నివసించినప్పుడు నేను ఏమి చేయుదును? పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించినప్పుడు మనకి ఎలాంటి లాభం కలుగుతుంది?
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, మీరు ఇచ్చయించుటకును తన దయా సంకల్పమును నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరండి? దేవుడే. దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ మన హృదయంలో జీవించినప్పుడు ఇప్పుడు ఆ కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అంటే నీ జీవితం పట్ల దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు. అవును, నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను నడిపించడానికి, ఈ ఆత్మీయ మార్గములో నడవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా క్రొత్త జన్మ అనుభవము విజయవంతమగునని నేను ఎందుకు నమ్మవలెను? అవును, ఇదిగో ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించాను. యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించిన తర్వాత నా జీవితము విజయవంతంగా కొనసాగుతుందని ఎలా చెప్పగలము? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము అందరం చదువుదామండి. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. ఈ సత్క్రియ ఎవరు ప్రారంభించారు? దేవుడు. ఈ సత్క్రియను నీలో ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. యేసుక్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు వరకు, 2వ రాకడ వరకు. అవును ప్రియులరా, ఈ క్రొత్త ఆత్మీయ ప్రయాణము నీవు యేసుక్రీస్తు వారిని అంగీకరించావు కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణములో యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉంటారు, దానిని కొనసాగిస్తారు. ఎప్పటి వరకు? నిన్ను మార్గం మధ్యలో ఆయన విడిచిపెట్టట్లేదు. ఎలాగైతే ఒక కుమ్మరి ఆ మట్టిని తీసుకుని ఒక పాత్రను చేస్తాడో, ఆ పాత్ర ఆ కుమ్మరి యొక్క దృష్టిలో ఆ పాత్ర పరిపూర్ణంగా పూర్తయ్యే వరకు ఆ కుమ్మరి ఎలాగైతే విడిచిపెట్టడో, నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి బాధ్యత తీసుకుంటారు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మట్టి కుమ్మరికి ఏ విధంగా లోబడుతుందో అదేవిధంగా పరమ కుమ్మరికి మనం లోబడినట్లయితే ఆయన ప్రారంభించిన ఆ మంచి క్రియ యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొనసాగిస్తారు. కొంతమంది తమ క్రైస్తవ అనుభవంలో ఎందుకు విఫలమవుతారు? కొంతమంది క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు ఇదిగో చాలా కష్టంగా ఉంది, ఇంతకుముందే నా జీవితం బాగున్నది అని అనిపిస్తుంది. జస్ట్ తాత్కాలికంగా ఎందుకు విఫలమవుతూ ఉంటారు? ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగన. దేవుని మార్గము నుండి మనం తొలగిపోయాం కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మనము అపజయము పొందుచూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఒక గొర్రె పిల్లగా నీవు నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తామో, ఆయన మనకు ఉద్దేశించిన మార్గములో మనం నడుస్తామో, అప్పుడు మన క్రైస్తవ జీవితము సఫలమవుతుంది, విజయవంతమవుతుంది, గురి చేరుతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వలె ఈ భూమి మీద జీవించారు, మన వలె ఈ శోధనలు అనుభవించారు. ఈ పరిస్థితి అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క విజయవంతమైన ఆ జీవితానికి రహస్యం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని వాక్యం చూద్దాం. నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అవును, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన పుట్టుక నుండి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే వరకు ఆయన చిత్తం కాదు, తండ్రి నీ చిత్తమే, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అవును, నీ జీవితంలో దేన్ని కోరుకుంటున్నావు? నువ్వు నీ ఇష్టాన్ని కోరుకుంటున్నావా?
నీ గౌరవాన్నే కోరుకుంటున్నావా? నీ ఆలోచనలు నెరవేరాలని నీవు ఆశపడుతున్నావా? ఈరోజే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చేసిన ప్రార్థన నీవు నేను చేసినట్లయితే ఇక ఆ స్ట్రగుల్ అయిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. 2 పేతురు 3:2 ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. అనేక మంది యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించడానికి అంగీకరిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు నీ రక్షకుడు, నా రక్షకుడు మాత్రమే కాదు. ఇంకేంటండి, ఆయనతో మన సంబంధము పెరిగినప్పుడు యేసుక్రీస్తు వారిని మనం ప్రభువుగా అంగీకరిస్తాము. అవును, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగాను ప్రభువుగాను మనం అంగీకరించినప్పుడు ఇక ఆయన చిత్తము నెరవేర్చటము మనకి ఆనందము కలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు నన్ను అంగీకరించాడని మరియు నేను ఆయన బిడ్డనని నేను ఎలా తెలుసుకోగలను? అవును, ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నట్లు మనకి ఎలాగా తెలుస్తుంది? అబద్ధము ఆడనేరని దేవుడు వాగ్దానం చేశాను. దేవుడు నడిపిస్తారని నీవు ధైర్యంగా ఎలా చెప్పగలవో తెలుసా? దేవుడు అబద్ధం ఆడడం. ఆయనలో చంచలత్వము లేదు. దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందుకు మనం ధైర్యంతో, ధీమాతో మనం ముందుకి వెళ్ళొచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, అడుగుడి మీకు ఇయ్యబడును. అవును, శక్తిని అడుగుతున్నావా? నేను ప్రభువా నీలో నేను జీవించాలి అని నీవు ఆశపడుతున్నావా? అడుగుడి నీకు ఇయ్యబడును. దేవుడు పిలుస్తూ ఉన్నారు. నిజమైన మారు మనసు ఒక జీవితమును ఎట్లు మారుస్తుంది? నిజంగా ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఆ వ్యక్తి జీవితము ఎట్లు మారిపోతుందో ఒకసారి మనం చూద్దాం. ప్రియులరా, యోహాను సువార్త 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొందురు. ఆ వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుందండి? ప్రేమతో నిండుతుంది. తర్వాత 2వ విషయము, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా. ఆ ప్రేమతో జీవించటముతో పాటు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని ఒక క్రొత్తగా చేస్తారు. ఆ సీతాకోక చిలుక ఒకసారి గమనించండి. ఈ సీతాకోక చిలుక ఈ పరిస్థితికి రాకముందు ఎట్లా ఉంటుంది? ఒక గొంగళి పురుగులాగా, కొంచెం చూడ్డానికి అంత బాగా ఉండదు. కానీ ఆ పరిస్థితి నుండి ఈ స్థితికి చేరుతుంది, ఈ స్టేజ్కి వస్తుంది. మన క్రైస్తవ జీవితం కూడా మనకి ఇష్టం లేని, మనం అసహించుకున్న ఆ జీవితము ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఒక రంగురంగుల సీతాకోక చిలుక లాగా మారుతుంది. ఒక సహోదరి ఇటీవల సాక్ష్యం ఇచ్చింది. ఈ కరోనా వైరస్ రావటం వలన ఆ సహోదరి క్వారంటైన్ చేయబడ్డది. ఆ టైంలో ఆ 14 రోజులు ఆ క్వారంటైన్ చేయబడిన ఏకాంతంగా ఉన్న ఆ స్థితిని ఆ టైంలో ఆమె బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. ఆ 14 రోజులు అయిన తర్వాత ఆమెను టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది. ఆ సహోదరి ఏం సాక్ష్యం ఇచ్చిందో తెలుసా? ఈ 14 రోజులు నేను అలా ఉండటం వలన ఇప్పుడు బయటికి వచ్చి సీతాకోక చిలుక లాగా ఆ రంగురంగుల క్రైస్తవ అనుభవము నేను సంపాదించుకున్నాను. అవును, క్రీస్తులో మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. 1 యోహాను 3:21 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు ఏం చేస్తారండి? దేవుని 10 ఆజ్ఞలు గైకొనుచు జీవిస్తారు. అటు తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును
అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన జీవితాన్ని దేవుడు మార్చివేస్తారు. ఇక ఆ లోక మర్యాదలు ప్రకారంగా కాదు, యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇప్పుడు ఒక క్రొత్త జీవితము. ఇంతకుముందు ఎలా జీవించామో అది వేరు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఒక క్రొత్త జీవితము మనకు కలుగుతుంది. ఇంతకుముందు చూసిన విషయాలు పట్ల ఇప్పుడు ఆసక్తి లేదు. ఇంతకుముందు ఒకలాంటి మాటలు, ఆ బూతులు అలాంటివి మన నోట్లో నుండి వచ్చేవి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అని అంగీకరించిన తర్వాత ఈ క్రైస్తవ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్న ఆ టైంలో మన జీవితము చక్కగా మారుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు మనము యేసుక్రీస్తుకు సాక్షులంగా జీవిస్తాం. ఇంతకుముందు నేను స్వార్థమైన జీవితాన్ని జీవించేవాడిని. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తును మహింపరిచినట్లు ఆయనకు సాక్షిగా జీవించడము సాధ్యమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఇప్పుడు ప్రతి సమయంలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీతో నా సంబంధము పెరగాలి. ప్రార్థన విజ్ఞాపనలో మన జీవితము కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవించవచ్చు. ప్రియులరా, క్రైస్తవ జీవితమునకు ఏ అద్భుతమైన వాగ్దానాలు తోడుగా ఉండినట్లు దేవుడు మనకు అనుగ్రహించారు. ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. చక్కటి వాగ్దానాలు. ప్రతి యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తికి ఈ చక్కటి వాగ్దానాలు మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ బైబిల్ నిండా వాగ్దానములు. ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించిన వారికి 8 వాగ్దానములు దేవుడు చేస్తూ ఉన్నారు. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. యు ఆర్ నాట్ అలోన్. ఇక ఈ క్రైస్తవ జీవితంలో నీవు ఒంటరిగా లేవు నా ప్రియ సహోదరుడా, సహోదరి. నీ జీవితము అర్థవంతం అవుతుంది. నీ జీవితానికి ఒక చక్కటి గమ్యాన్ని దేవుడిస్తున్నారు. ఎందుకంటే ఇక నీ ఒంటరిగా కాదు, నిన్ను బలపరిచే ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు సమస్తము చేయగలవు. రెండవది, యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనకు దేవుడిచ్చే వాగ్దానము. రెండవ వాగ్దానం ఏంటి? దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. నీ ప్రతి అవసరము అదేమైనా సరే దేవుడు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. అవును, ఎందుకంటే నీ సృష్టికర్త, మన సృష్టికర్త, మన విమోచకుడు. మన ఆలోచనలు, మన అవసరాలన్నీ ఆయన తెలుసు. కాబట్టి దేవుడు నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది, ఇక దేవునికి సమస్తమును సాధ్యమే. ఇక నీ జీవితంలో ఇంపాసిబుల్ అనేది ఉండదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇంతకుముందు మనం అలా అనుకున్నాం, కానీ ఇప్పుడు క్రీస్తు మనం నడుస్తున్నప్పుడు సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యపరుస్తున్నారు. ఎందుకంటే నీ చెయ్యి ఆయన పట్టుకున్నారు, ఆయన నడిపిస్తున్నారు. నీ ఒంటరిగా లేవు. నీ జీవితంలో యేసుక్రీస్తు వారు నడిపిస్తున్నారు. తర్వాత వాగ్దానము, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో. అంటే నీ జీవితము ఇంతకుముందు ఏదో పోగొట్టుకున్నట్లుగా మనం జీవించాము. యేసుక్రీస్తును తెలుసుకోకముందు ఏదో ఆ ఒత్తిడిలో, ఆ కంగారులో మన జీవితము. ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణము కావాలి. అంటే అబండెంట్ లైఫ్. అవును, యేసుక్రీస్తును అంగీకరించిన వారి యొక్క జీవితాల్లో
ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు చాలా ఒకలాగా ఏదో పోగొట్టుకున్నట్లు జీవించేవాడిని. ఇప్పుడు యేసుక్రీస్తును నేను అంగీకరించిన తర్వాత ఆ సంపూర్ణమైన జీవము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మరొక వాగ్దానము, జీవము కలుగుటకును, అది ఏంటండి, సమృద్ధిగా కలుగుటకును ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని నడిపిస్తారు. సమృద్ధి జీవితము నీకు కలుగుతుంది. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో తర్వాత వాగ్దానము, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. యూ విల్ నాట్ బీ అలోన్. నిన్ను ఆయన ఏమాత్రము విడువడు, ఎడబాయడు. ఎందుకో తెలుసా? నీవు నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని చేసుకున్నావు. నీ సృష్టికర్తను నీ రక్షకుడిగా స్వీకరించావు. కాబట్టి ఆయన ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో నిన్ను ఆయన విడిచిపెట్టరు. నిన్ను ఎడబాయరు, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారా? తర్వాత వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనములో, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమీ చేయగలడు. ఇది సమృద్ధి జీవితం అంటే. ఇక భయం లేదు, దిగులు లేదు. మన చుట్టూ సముద్రం పొంగినా సరే మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారు. అవును నా ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి జీవితము నీవు కావాలని నీ హృదయము ఆశపడుతుందా? నీ హృదయంలో అలాంటి కోరిక కలుగుతుందా? అవును, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు మరొక వాగ్దానం చేస్తున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ఈ లోకంలో శాంతి లేదు, ఈ లోకంలో నెమ్మది లేదు. ధనమున్నది చాలామందికి, విద్య ఉన్నది చాలామందికి, మంచి పదవులు ఉన్నాయి, అందముంది, కానీ శాంతి కొద్దువైంది. అందుకే గొప్ప ధనమున్నా, విద్య ఉన్నా, పదవి అధికారం ఉన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి 40 నిమిషాలకి ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? శాంతి, నెమ్మది లేదు. కానీ యేసుక్రీస్తు వారిని ఈరోజు నీవు అంగీకరించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. ఎంత చక్కటి వాగ్దానము! లోకము శాంతిని ఇవ్వలేదు, యేసుక్రీస్తు వారు మనకిచ్చిన శాంతిని ఆ లోకము తీసుకోలేదు. మై పీస్. అవును ప్రియులరా, యేసుక్రీస్తును అంగీకరించిన వారు నిండు కుండలాగా ఉంటారు. అవును. ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, మీ జీవితం ఏంటి? అంత నెమ్మది ఎక్కడి వస్తుంది? మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్య, ఉద్యోగంలో సమస్య, అయినా నీవు ఎలా నిండుకుండగా ఉండగలుగుతున్నావు? ఆల్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు అట్టి శాంతి నీకు ఇవ్వగలుగుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నిన్ను రక్షించాలనే యేసు ప్రణాళికను అంగీకరించాలని నీవిప్పుడే నిర్ణయించుకుంటున్నావా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నారు. ఈరోజు ఈ వర్తమానాన్ని ఏదో నువ్వు యాక్సిడెంటల్గా వింటలేదు ప్రియ సహోదరుడా. యేసుక్రీస్తు వారు నిన్ను దృష్టించారు, నిన్ను రక్షించుకోవాలని. ఆయన ఎంతో కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీవు పారిపోతూ ఉన్నావేమో. రేపు తర్వాత చూద్దాంలే, తర్వాతలే అని నీవు అంటూ ఉన్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈరోజే ఆ రక్షణ దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ స్థానంలో, నా స్థానంలో మరణించారు. చైనా దేశంలో ఒక ఘోరమైన ఒక క్రిమినల్ ఇక రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారు ఆయన మినిస్టర్స్ అందరూ కూర్చుని ఆ వ్యక్తికి తీర్పు తీర్చారు.
ఏమని తీర్పు తీర్చారు? ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఏంటి ఆ మరణశిక్ష? ఆ రోజుల్లో ఆ వ్యక్తిని ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుండి నెట్టేయాలి. ఆ క్రిందకి పడతాడు. క్రింద ఒక ప్రవహించే ఒక నది ఉంటుంది. ఆ నదిలో నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ ప్రవాహానికి ఆ వ్యక్తి కొట్టుకుపోతాడు. ఇంకా అడ్రస్ లేకుండా అయిపోతాడు. అది శిక్ష. రాజుగారు, ఆయన మంత్రులు నిర్ణయించారు. ఇప్పుడు సైనికులు వచ్చారు. ఆ వ్యక్తిని ఆ కొండ మీద నుండి నెట్టేశారు. ఇక ఆ వ్యక్తి ఆ చల్లటి నీళ్ళలో, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు. ఆ కొట్టుకొని పోతూ ఏదో కొమ్మను కానీ ఏదైనా రాయిని పట్టుకుని ఆ ప్రవాహం నుండి తప్పించుకోవాలి, ప్రాణాన్ని తప్పించుకోవాలి అని ఆశపడుతున్న ఆ టైంలో ఒక పాయింట్లో రాజుగారి యొక్క కన్నులు, ఆయన కన్నులు కలిసినవి. ఆ టైంలో రాజా నన్ను రక్షించు అని కేక వేశాడు. రాజుగారు ఆయన సింహాసనం నుండి లేచారు. మంత్రులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటినా? రాజుగారు అలా నడుస్తున్నారు. ఆయన పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టి రాజుగారు ఆ యొక్క నదిలోనికి దూకేశారు. బలమైన ఈ రాజు ఆయన బలమైన హస్తముతో ఆ వ్యక్తిని ఆ ప్రవాహం నుండి బయటికి లాగేశారు. ఈ ప్రక్రియలో రాజుగారు తన ప్రాణాన్ని కోల్పోయారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన శిక్ష ఆయన పొందారు. ఈరోజే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి క్రీస్తుతో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నీవు ఇష్టపడుతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవాతి దేవ, సర్వాధికారి, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు నిన్ను మేము అంగీకరిస్తున్నాము. మా జీవితాల్లో మాకు రక్షకుడిగాను ప్రభువుగాను మీరుండమని మా హృదయములనే తలుపులను మేము తెరుస్తూ ఉన్నాము. మా హృదయం అనే సింహాసనం మీద మీరు ఆసీనులుగా ఉండాలని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెట్లు అందమైనవి మరియు చెట్టుగా తయారవడానికి అవసరమైన ప్రతిదీ ఒక చిన్న విత్తనంలో నుండి వస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అద్భుతం ఏంటో తెలుసా? చిన్ని QR కోడ్ లోపల మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు కావాల్సినవన్నీ ఉన్నవి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా లింక్ ట్రీ ఇది. దీన్ని స్కాన్ చేయండి అంతే. వెంటనే మీరు మా బైబిల్ అధ్యయన ప్రణాళిక, మా వెబ్సైట్, మా బుక్ స్టోర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఈ చిన్న QR కోడ్ని స్కాన్ చేయండి. ఈ రోజే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు శ్రీకారం చుట్టండి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని బట్టి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజానికి నా జీవితంలో గొప్ప మార్పు ఇంతవరకు చూపిన ప్రభావం అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజంగా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి మంచిగా అనిపించింది. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ జీవితంలో ఇంకో ఏదో ఉండాలని దేవుడే దీన్ని జరిగిస్తున్నాడు. ఈ వాక్యం చాలా క్రీస్తు అడుగుజాడలను అనుసరించడం ఎంతైనా మంచిది. అమేజింగ్ ఫ్యాక్ట్స్ 55 సంవత్సరాలకు పైగా దేవుని సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్నది. టీవీలో ఒక మినిస్ట్రీ పేరు కనిపించింది, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అని. నేను చాలా మంది పాస్టర్ల ప్రసంగాలు విన్నాను, కానీ ఈయన చెప్పేది వినడం అదే మొదటిసారి. నేను ఏదో విన్నాను, వెంటనే నా బైబిల్ తీసుకున్నాను. అరే, నేను ఇంతవరకు ఇది వినలేదే, బైబిల్లో ఎక్కడుందో చూద్దామని అనిపించింది. వాక్యం అయ్యేదాకా అక్కడి నుండి లేవలేదంటే నమ్మండి.
నేను బైబిల్ పాఠాలు చదవడం ప్రారంభించాను. వీరిలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మార్పును చూశారు, నాతో సహా. నా ప్రశ్న ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అని. ప్రభు నా మొర విన్నాడు. ఒక నాన్నలా ఆయన నన్ను ఆదరించాడు. నేను సర్వం కోల్పోయాను. అప్పుడే నా జీవితంలో దేవుడు లేడని నేను గ్రహించాను. నేను ఒక బైబిల్ ప్రవచన సభకు వెళ్ళాను. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది మరియు తిరస్కరించలేనిది. ఇది నిజంగా సత్యం, ఇది అద్భుతం అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ తో సౌందర్యమైన దృశ్యాంతాలతో నుండిన 50 పేజీల మ్యాగజైన్ మీకు అందిస్తున్నాం. తిరిగి త్వరగా రానున్న ఆయన రెండవ రాకడ గురించి, ప్రధాన అంశాల గురించి పుస్తకం మాట్లాడుతుంది. రహస్య రాకడ లేదా రహస్యంగా కొనిపోవడం అంటే ఏమిటి? ఈ పుస్తకం తీర్పు గురించి, 1,44,000 మంది గురించి, వారు ఎవరు, ఇది 1000 ఏళ్ల గురించి, నూతనం చేయబడిన భూమి గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకంలో చక్కగా పొందుపరచబడ్డాయి. మీరు చదివి ధ్యానించి మీ స్నేహితులకు కూడా పంపండి. ఈ రోజే మీ కాపీని ఆర్డర్ చేయడానికి దర్శించండి bookstore.aftv.in.